ముందుగా మన పేదల పక్షాన ఎప్పటికప్పుడు నిలిచే మందకృష్ణ అన్న గారికి చిన్న విజ్ఞప్తి. మీరు ఏబిసిడి వర్గీకరణ ఈ తెలంగాణలో అమలు చేసిందని చెప్పి దగ్గర దగ్గర 6 నెలలు కావస్తున్నది. ఏబిసిడి వర్గీకరణ సాధించిందే నష్టపోతున్న మాదిగ వారికి న్యాయం చేయాలని. మీ సంకల్పం చాలా గొప్పది, చాలా మంచిది కూడా. అయితే ఇప్పుడు మీ సంకల్పం నిర్వీర్యమయ్యే కుట్రలు జరుగుతున్నాయి. అది ఏ విధంగా అంటే, ఏబిసిడి వర్గీకరణ జరిగిందని సంతోషపడుతున్నాం, కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం లేదు. మరి అలాంటప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరుపుకొని ఏం లాభం, ఏం సంతోషం? వర్గీకరణ జరిగిందని మాదిగ వారు లీటర్ల పాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి చిత్రపటాల మీద పోసి నేలపాలు చేసింది. వర్గీకరణ సాధించినందుకు మందకృష్ణన్నకు కూడా సన్మానాలు చేసిండ్రు, సంతోషం. మందకృష్ణన్న పోరాటంలో ఎలాంటి దోషం లేదు, ఎలాంటి స్వార్థం లేదు. మందకృష్ణన్న అలుపెరుగని పోరాటం చేసిండ్రు, చేసి వర్గీకరణ జరిపి తీరవలసిందేనని అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు పట్టుబట్టిండు. ఆ 2 ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించిండు, ఆఖరికి సాధించిండు. కానీ 6 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ పడకపోతే 6 నెలలుగా వర్గీకరణ జరిగి వృధా అయినట్టే కదా. వర్గీకరణ జరిగితే నా మాదిగ సమాజానికి మేలు జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మీరు చెప్తున్నారు, మాలాంటి వాళ్ళం కూడా ఆశపడుతూనే ఉన్నాం. కానీ వర్గీకరణ జరిగి ఏం లాభం? ప్రభుత్వ నోటిఫికేషన్ లేనప్పుడు, ప్రభుత్వాలు జాబ్సే వేయనప్పుడు ఈ వర్గీకరణ జరిగి కూడా మూలన పడ్డట్టే కదా. కాబట్టి నోటిఫికేషన్ వేయడానికి కూడా మీరే ముందే అడుగేస్తే బాగుంటుంది మందకృష్ణన్న గారు. ఎందుకంటే ఆ సత్తా, ఆ శక్తి, ఆ బలం అవన్నీ మీలో ఉన్నాయని మేము సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది లేదు. పైగా బ్యాక్లాగ్ పోస్టులు అనేటివి ఉంటాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు బయటికి తీసి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే దానివల్ల కూడా మాదిగ వారితో పాటు అణగారిన వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇటు జాబ్ నోటిఫికేషన్ పడాలి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు కూడా విడుదలయ్యేలాగా కూడా మీరు ప్రయత్నం చేస్తే, ఫైట్ చేస్తే మా అందరికీ సంతోషం. అదేవిధంగా మాకంటే కూడా నిరుద్యోగులు పాపం జుమోటోలు కొట్టుకొని బతుకుతాను, ర్యాపిడోలు కొట్టుకొని బతుకుతాను, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసి బతుకుతాను, రోజువారీ కూలికి పోయి కాలం వెలదీస్తాను, పీజీలు చేసి డిగ్రీలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు పడక, డిఎస్సి పడక, వచ్చిన జాబ్ నోటిఫికేషన్లకు సరైన తేదీల్లో పరీక్షలు నిర్వహించలేక అనేక కోణాలలో ఈ నిరుద్యోగులు నిస్పృహల్లో ఉన్నారు. దయచేసి మీరు పెద్దవారు కాబట్టి మీకే రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఏబిసిడి లాంటి ఒక అమోఘమైన పోరాటాన్ని చేసి అమోఘమైన ఘట్టాన్ని సాధించి వాటి ఫలాలు మాదిగ జాతికి అందించకపోతే ఆ వర్గీకరణ జరిగి కూడా వృధా అనేది మీకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడానికి నిరుద్యోగులతోటి నిరుద్యోగ ధర్మయుద్ధం అనే ఒక ప్రోగ్రాన్ని తీసుకొని పెద్దెత్తున నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వం చేత వేయించడానికి మీరు ముందడుగు వేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా, ఏ స్వార్థం లేకుండా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా.